ఈ వీడియోలో మనం కార్బన్ మోనాక్సైడ్ వల్ల మనుషులు వాళ్ళకి తెలియకుండానే కేవలం 20 నిమిషాలలో ఎలా చనిపోతారనే దాని గురించి, ఫ్యాక్టరీస్ పై ఇలాంటివి ఎందుకుంటాయనే దాని గురించి, మన శరీరంలో ఎంత % నీరు తగ్గితే మనం చనిపోతామనే దాని గురించి మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 10. రీసెంట్ గా బ్రెజిల్ కి చెందిన విహాటీనా 19 మారాయిమోస్ అనే ఆవు 40 కోట్లకి అమ్ముడుపోయింది. దీనికి రీజన్ ఈ ఆవులో హై క్వాలిటీ రేర్ జెన్యూ ఉంది మరియు ఈ ఆవు ఈ ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీ పాలని ఇస్తుంది మరియు ఈ ఆవుకు పుట్టే పిల్లలు కూడా మంచి డెన్స్ మరియు న్యూట్రిషియస్ పాలని ఇస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఎప్పుడైనా మీరు ఇది వినుండవచ్చు, కొంచెం ఆల్కహాల్ తాగితే మన శరీరానికి మంచిదని. కానీ నిజానికి సైంటిఫిక్ స్టడీ ప్రకారం కొంత ఆల్కహాల్ కూడా మన శరీరానికి మంచిది కాదు మరియు చాలా మంది వైన్ తాగితే మన శరీరానికి మంచిదని అంటుంటారు. కానీ నిజానికి ఇది కూడా నిజం కాదు. ఈ అన్ని ఫేక్ క్లెయిమ్స్ ని కంపెనీస్ కేవలం ప్రాఫిట్ కోసమే చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఆస్ట్రేలియా చంద్రుని కన్నా పెద్దగా ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడు 37.94 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే ఆస్ట్రేలియా 7.69 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి ఆస్ట్రేలియా చంద్రుని కన్నా పెద్దగా ఉంటుంది మరియు ఆస్ట్రేలియాలో 90% ఎడారి ఉంది. ఉదాహరణకి ఆస్ట్రేలియాది ఈ నైట్ టైమ్ సాటిలైట్ ఇమేజ్ ని చూసినట్లయితే ఇందులో ఎక్కడైతే లైట్స్ బ్రైట్ గా ఉన్నాయో కేవలం అంతే ప్రదేశంలో ప్రజలు నివసిస్తున్నారు మరియు ఆస్ట్రేలియాలో ఉన్న మధ్య భూభాగంలో చాలా వేడిగా ఉండడం వల్ల ఇక్కడ ఎవరు నివసించరు. ఫ్యాక్ట్ నెంబర్ 7. నార్త్ కొరియాలో నార్మల్ గా ఉండే రౌండ్ యాపిల్స్ ఉండవు, అక్కడ స్క్వేర్ షేప్ యాపిల్స్ ఉంటాయి. ఇలా ఎందుకంటే రౌండ్ గా ఉన్న యాపిల్స్ ని బాక్స్ లో పెడితే ఆ బాక్స్ లో కొంత ఎంటీ ప్లేస్ మిగులుతుంది. అదే ఇలా స్క్వేర్ షేప్ లో ఉన్న ఈ యాపిల్స్ బాక్స్ లో సరిగ్గా సరిపోతాయి. అందుకే నార్త్ కొరియాలో ఈ యాపిల్స్ పెరిగేటప్పుడు వాటిని స్క్వేర్ షేప్ మోల్డ్ లో ఉంచుతారు. దీంతో అవి స్క్వేర్ షేప్ లో గ్రో అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ కూతురు పేరు కిమ్ జూఏ. అయితే ఈ పేరును నార్త్ కొరియాలో ఎవ్వరు వాళ్ళ పిల్లలకి పెట్టకూడదంట. ఒకవేళ ఎవరికైనా ఈ పేరు ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లి వాళ్ళ పేరును మార్చుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఈ పేరు కిమ్ జాంగ్ ఉన్ కూతురికి తప్ప ఎవ్వరికి ఉండకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఎవరైనా మనకి కితకితలు పెడితే మనం దాన్ని ఫీల్ అవుతాం. అదే మనకి మనం కితకితలు పెట్టుకుంటే దాన్ని మనం ఫీల్ అవ్వలేం. ఇలా ఎందుకంటే మనకి మనం కితకితలు పెట్టుకుంటే అది మన బ్రెయిన్ కి ముందే తెలిసిపోతుంది. కాబట్టి మన బ్రెయిన్ సెరెబెల్లం కి ఎలా ఫీల్ అవ్వాలో తెలిసిపోతుంది. కాబట్టి మనకి మనం కితకితలు పెట్టుకుంటే దాన్ని మనం ఫీల్ అవ్వలేం. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన సోలార్ సిస్టమ్ లో అన్ని ప్లానెట్స్ యాంటీ క్లాక్ వైజ్ అంటే రైట్ నుండి లెఫ్ట్ సైడ్ కి తిరుగుతాయి. కానీ వీనస్ అంటే శుక్రగ్రహం క్లాక్ వైజ్ తిరుగుతుంది, అంటే లెఫ్ట్ నుండి రైట్ సైడ్ కి తిరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు ఫ్యాక్టరీస్ పై ఇలాంటివి తిరగడం చూసుంటారు. వీటిని విండ్ టర్బైన్ వెంటిలేటర్ అని అంటారు. వీటి పనేంటంటే ఎక్కువ శాతం ఫ్యాక్టరీస్ లో హెవీ వర్క్ చేస్తారు కాబట్టి ఆ ఫ్యాక్టరీలలో హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ని ఫ్యాక్టరీస్ నుండి బయట పంపడానికి ఇవి సహాయపడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ప్రపంచంలో లక్షలాది మంది కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ వల్ల చనిపోతున్నారు. కానీ వాళ్ళకి వాళ్ళు ఎలా చనిపోయారో కూడా తెలియదు. ఎలా అంటే కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఒక రూమ్ లో ఎంటర్ అయితే కేవలం 20 నిమిషాల్లోనే మనుషులు చనిపోతారు. ఈ కార్బన్ మోనాక్సైడ్ కి స్మెల్, టేస్ట్, కలర్ ఇవేవి ఉండవు. దీని కారణంగా ఒక రూమ్ లో కార్బన్ మోనాక్సైడ్ డేంజరస్ లెవెల్ కి చేరుకున్నా అది మనకు తెలియదు. ఈ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ మన ఇంటి గ్యాస్ గీజర్ నుంచి మరియు జనరేటర్స్ నుంచి మరియు మూసి ఉన్న కిచెన్ అంటే వెంటిలేషన్ లేని కిచెన్ లో వెలుగుతున్న గ్యాస్ తో కిచెన్ లో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పెరుగుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ తో ఎలా చనిపోతారంటే ఉదాహరణకి ఒక వ్యక్తి హోటల్ రూమ్ లో ఉన్నాడు అనుకుందాం. ఆ హోటల్ ది పాడైపోయిన గీజర్ నుండి కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది అనుకుందాం. అప్పుడు అతను స్లో అవ్వడం మొదలవుతుంది. కానీ అతను స్లో అవుతున్నాడని అతనికి తెలియదు. తర్వాత అతని కళ్ళు మెల్లగా మూసుకోవడం మొదలవుతుంది మరియు హెడ్ ఏక్ వస్తుంది మరియు అతను అలసిపోయినట్లు ఫీల్ అవుతాడు మరియు అతనికి నిద్రపోవాలని అనిపిస్తుంది. అతనికి ఈ మొత్తం ప్రాసెస్ నార్మల్ గానే అనిపిస్తుంది. తర్వాత అతను పడుకుంటాడు. ఇక అతను ఎప్పటికీ లేవలేడు, అంటే అతను చనిపోతాడు. ఇతని చావుకి కారణం ఏంటంటే రూమ్ లో కార్బన్ మోనాక్సైడ్ పెరగడంతో అతను ఆక్సిజన్ కి బదులుగా కార్బన్ మోనాక్సైడ్ ని పీల్చుతాడు. మాయో క్లినిక్ ప్రకారం ఒక రూమ్ లో కార్బన్ మోనాక్సైడ్ పెరిగితే అక్కడ ఉండే వాళ్ళ బ్లడ్ లో ఆక్సిజన్ కి బదులుగా కార్బన్ మోనాక్సైడ్ తిరుగుతుంది. దీంతో రూమ్ లో ఉన్న వ్యక్తుల బ్రెయిన్ స్లో అవుతుంది. కాబట్టి వాళ్ళు చనిపోతున్నారని వాళ్ళకి తెలియదు. సింపుల్ గా కేవలం 20 నిమిషాల్లోనే ఏ నొప్పి లేకుండా చనిపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. నీళ్లు మన శరీరానికి ఎంత ఇంపార్టెంట్ అని మనందరికీ తెలుసు మరియు మన బ్రెయిన్ లో 72% నీళ్లు ఉంటాయి మరియు మన శరీరంలోని నీరు మన శరీర బరువులో 1% అయినప్పుడు మనకి దాహం వేస్తుంది. ఉదాహరణకి మీ వెయిట్ 50 kgs ఉంటే మీ శరీరంలో 5 లీటర్ల కన్నా తక్కువ నీరు ఉంటే మీకు దాహం వేస్తుంది. అదే ఒకవేళ మన శరీర బరువులో నీళ్లు 10% తగ్గితే ఇక మనం ఎప్పుడు నీళ్లు తాగవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే మనం చనిపోతాం.
మన గోళ్లపై ఉండే ఈ అర్ధచంద్రాకారపు మచ్చల గురించి, ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా తాకితే ఏం జరుగుతుందనే దాని గురించి, మన ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ పై ఉండే ఈ 3 స్టార్స్ గురించి మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోని చూసి తెలుసుకోండి.